విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని హరించేలా యూజీసీ నిబంధనలు మార్చాలని కేంద్రం చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. కేంద్రం కుట్రలను అడ్డుకునేందుకు పొరుగు రాష్ట్రాలతో సీఎంతో కలిసి పోరాడదామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పద్మ అవార్డుల విషయంలోనూ మోదీ సర్కారు తెలంగాణపై వివక్ష చూపిందన్న రేవంత్ ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాస్తానని వెల్లడించారు. వర్సిటీలను బలోపేతం చేసే దిశగా ప్రజాప్రభుత్వం 10 ఏళ్ల ప్రణాళికలు రచిస్తోందని సీఎం తెలిపారు. యూజీసీ ద్వారా రాష్ట్ర పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం సరికాదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మోదీ సర్కారు తనకున్న విశేషాధికారాలతో రాష్ట్రాలపై దండయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించారు. హైదరాబాద్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర ఉమ్మడి అధికారాల విభజన స్పష్టంగా ఉన్నా క్రమంగా రాష్ట్రాధికారాలు కనుమరుగవడం ఆందోళనకరంగా ఉందన్నారు. ఈ అంశంపై పొరుగు రాష్ట్రాల సీఎంలతో కలిసి ఢిల్లీపై పోరాడదామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన ఎవరన్నా చేసినా అలాంటి పనులు జరగవు. ఈ తెలంగాణ సమాజం మన నుంచి ఈ భావోద్వేగాన్ని ఈ బంధాన్ని కోరుకుంటుంది. మన కళ్ళ ముందే వాటి ప్రతిష్ట దిగజారుతుంటే మనం చూస్తూ ఊరుకుంటే మనం ఈ సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. తెలంగాణ సమాజమే కాదు, దేశంలో ఉన్న యూనివర్సిటీలను యూజీసీ ముసుగులో నిబంధనల మార్పుల ముసుగులో ఈరోజు ఆధిపత్యం చెలాయించాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీల యొక్క మనుగడ కేంద్ర ప్రభుత్వం గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఢిల్లీలో ఉన్న వాడికి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన, తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానం ఏ రకంగా తెలుస్తుంది. అందుకే నేను తమిళనాడు చీఫ్ మినిస్టర్తో, కర్ణాటక చీఫ్ మినిస్టర్తో, కేరళ చీఫ్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసిన తొందరలోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడదలుచుకున్నా. రాష్ట్ర పరిధిలో ఉండే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను కూడా కేంద్ర ప్రభుత్వం యూజీసీ నియమిస్తాము అని అంటే మనం చేతులు కట్టుకొని కూర్చుంటే సాంస్కృతిక పరమైన దాడి జరగబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మార్చాలనుకుంటున్న యూజీసీ నిబంధనలు ఇది రాజ్యాంగం మీద దాడిగానే మేము భావించాల్సి వస్తుంది. మీకు అధికారం ఉంది కదా అని దండయాత్రలు చేస్తే అది మంచి ఫలితాలను ఇవ్వదు. మేమందరం సమిష్టిగా నిలబడి కొట్లాడుతామని చెప్పి సవినయంగా ఈ దేశ ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రాలకు ఉన్న విశేష అధికారాలను కేంద్ర ప్రభుత్వం ఆక్రమించుకుంటూ పోతే ఇది చివరికి మనం జీవోత్సవాలుగా మారే పరిస్థితులు వస్తాయి. ఇది ఏమాత్రము ప్రజలకు మంచిది కాదు. పద్మ అవార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిందని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. రాష్ట్రం సిఫార్సు చేసిన గద్దర్, చుక్కా రామయ్య, అందశ్రీ, గోరటి వెంకన్న, జైధీర్ తిరుమలరావు పేర్లను కనీసం పరిగణలోకి తీసుకోకపోవడం విస్మయం కలిగించిందన్నారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తానని వెల్లడించారు. ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. మేము పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెటి వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెటి వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. తాము అధికారంలోకి రాగానే వర్సిటీలకు ఉపకులపతుల నియామకాన్ని తొలి ప్రాధాన్యంగా గుర్తించి విద్యావేత్తలను వీసీలుగా నియమించినట్లు పేర్కొన్నారు. 10 ఏళ్ల ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీలు నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. తెలంగాణ సమాజాభివృద్ధిలో ఉన్న విద్యాలయాలు ప్రధాన భూమిక పోషించాలని వీసీలకు నిర్దేశించారు. కేంద్రం రాష్ట్రాల అధికారాలను కుంచుకుంటూ పోతే మున్ముందు పన్నులు వసూలు చేసే సంస్థలుగా మారిపోతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.